ఇక వార్తల్లోకి వెళ్తే కాళేశ్వరం విఫలమైనట్లే థర్డ్ పార్టీతో పాటు జ్యుడిషియల్ విచారణ చేయిస్తాం వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకే పర్యటన ప్రాణహిత చేవలను చేపట్టి తీరుతాం గత ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది ప్రాజెక్టు సందర్శన సందర్భంగా మంత్రుల మండిపాటు ఇక నిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కుంగిపోయిన పిల్లర్లకు సంబంధించి పరిశీలించేందుకు మంత్రుల బృందం వెళ్ళింది అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొన్నం ప్రభాకర్ ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ అందరూ కూడా సందర్శించారు సో అక్కడ వాళ్ళు గుర్తించి నేరుగా వాళ్ళు చెప్పకుండా ఇంజనీర్లతో చెప్పించారు అసలు ఏం జరిగింది ప్రాజెక్ట్ ఎట్లా కట్టిర్రు ఎంత మేర కరెంట్ ఉపయోగపడుతుంది ఏ రకంగా దీన్ని డిజైన్ చేసిర్రు ఏ రకంగా మీరు ఆయకట్టు క్రియేట్ చేసిన చాలా పూర్తిగా కూడా అక్కడటువంటి సంబంధిత ఇంజనీరింగ్ చీఫ్ ఆయనే చెప్పడం జరిగింది సో ఆయన వివరణ ఇచ్చిన దాంట్లో చూస్తే కనుక తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కనుక నిర్మించి ఉంటే 16 లక్షల ఎకరాలకి వితౌట్ ఎనీ పవర్ యూసేజ్ లేకుండా ఎంత ఖర్చు లేకుండా కేవలం ప్రాజెక్టు కట్టిన తర్వాత కిందికి మొత్తం కూడా గ్రావిటీతో వచ్చేటువంటి విధానంతో సుమారుగా వాళ్ళు సాగుకి నీరు అందించేవాళ్ళు కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత మొత్తం పంపింగ్ సుమారుగా ఒక ఏడాదిలో 4000 మెగావాట్ల పంపుకు సంబంధించి అంటే 4000 మెగావాట్ల పవర్ యూసేజ్ ఉంటుందట ఇక్కడ నా శ్రీధర్బాబు మాట్లాడుతూ ఒక ఎకరానికి నీళ్ళు ఇచ్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్టుతో 46,000 రూపాయలు ఖర్చు వస్తుందట ఒక పంటకి ఒక సంవత్సరానికి ఒక పొలానికి ఎకరాకి నీళ్ళు అందించడానికి 46,000 రూపాయల ఖర్చు అవుతుందంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క పూర్తి డాటా తీస్తే అంటే అంత ఖర్చు అవుతుంది కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఇకపోతే కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంలో 1,00,000 కోట్లు ఖర్చు చేసి 1,00,000 ఎకరాలకు కూడా పూర్తిగా నీరివ్వలేదు నాణ్యత డిజైన్ లోపాలతోనే మేడిగడ్డ బ్యారేజీ పియర్స్ కుంగిపోయాయి అన్నారం బ్యారేజీ పరిస్థితి ఇదే ఈ ఏడాది అక్టోబర్ 21న పియర్స్ కుంగిపోతే డిసెంబర్ 3 వరకు గత ప్రభుత్వం కనీస చర్యలు చేపట్టలేదు నీటిపారుదల శాఖను కూడా పర్యవేక్షించిన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నోరు మెరపలేదు సమీక్ష కానీ ప్రకటన కానీ చేయలేదు 2022 సీకెంట్ పైల్స్ లోపాలున్నాయని చెప్పి ఉన్నతాధికారులు అప్పటి ఈఈకి లేఖ రాసిన ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టలేదు ఇక్కడ చూస్తే 2022లోనే గుర్తించారట ఇట్లా జరగబోతుందో ఘటన అని చెప్పి 2022లో గుర్తిస్తే అక్కడ ఈఈకి ఆయనకు లేఖ రాసిన ఇంజనీర్కి లేఖ రాసినా కూడా ఏం సపోర్ట్ చేయలేదట ఇక 2 టీఎంసీలు ఎత్తిపోతలకు పనులు పూర్తవకపోగానే అంటే వాళ్ళు నిర్దేశించినటువంటి మాట ఏంటంటే ఒక రోజుకి అంటే సుమారుగా 240 టీఎంసీల నీళ్లు అనేది చెప్తున్నారో దీంట్లో వర్షాకాలం మనకు సుమారుగా ఒక 4 నెలల పాటుగా ఉంటుంది సో దీన్ని ఏం చేసిర్రు ఈ రోజుకు 2 టీఎంసీలు అంటే 120 రోజులు రోజుకి 2 టీఎంసీల చొప్పున 240 టీఎంసీలు మనం ఎత్తిపోసుకోవచ్చు ఈ నీటిని అని చెప్పి వాళ్ళు నిర్దేశించి 240 టీఎంసీలకు అని చెప్పి మొదట 2 టీఎంసీల కోసం వాళ్ళు ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేశారు ఈ డిజైన్ పూర్తిగా అయిపోయి ఇంప్లిమెంటేషన్ జరిగి దీని ఇంకా ఏం కార్యాచరణ రూపొందించి దీనికి పూర్తిస్థాయి ఇంప్లిమెంటేషన్ జరగక మునిపే అదనంగా మరొక టీఎంసీ కోసం 3వ టీఎంసీ కోసం మళ్ళీ ప్లాన్ చేసి మళ్ళీ నిధులు విడుదల చేయాలి మళ్ళీ కథ కావాలని చెప్పి మళ్ళీ పెద్ద తతంగం స్టార్ట్ చేశారు సో ఎటు చూసిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో పెద్ద లోపాలున్నాయి అనేది నా మంత్రులు వెళ్ళిన తర్వాత చాలా స్పష్టంగా తెలిసిపోయింది ఇక మేడిగడ్డలో 3 పియర్స్ను కూల్చివేస్తాం డైమండ్ కట్టింగ్ విధానంలో తొలగించే అవకాశం అన్నారంలో లీకేజీకి ప్రైవేట్ ఏజెన్సీతో గ్రౌండింగ్ ప్రాణహిత చేవేల డిజైన్లో నీటి లభ్యత లేకనే మార్పులు ఇక పీపీటీ ద్వారా వివరించిన ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్ ఇక దీన్ని ఏవైతే పియర్స్ ఏర్పడే ఆ పియర్స్ని తొలగించి ఆ పియర్ స్థానంలో డైమండ్ కట్ షేప్లో వాటిని డైమండ్ కటింగ్ విధానంలో తొలగించే అవకాశం ఉందట ఆ పియర్స్ని మనం పూడుస్తామని చెప్పి ఈఎన్సీ మురళీధర్ చెప్పడం జరిగింది ఇక 2వ రోజు అదే జోరు ప్రజాపాలనకు సంబంధించి కార్యక్రమం జోరు కొనసాగిస్తూనే ఉంది సుమారుగా 8,12,000 మంది దరఖాస్తు చేసుకున్నారు అంటే ఇప్పటివరకు సుమారుగా 15 నుంచి 16 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు ఒకసారి స్కూల్కి సంబంధించి ఇష్యూలో డీఈఓకి ఫోన్ చేద్దాం ఇది వాళ్ళ దృష్టిలో